నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాసుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమా పంచ్ డైలాగ్స్ ను మించిన నాయకుల డైలాగ్ వార్ను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు గెలిపించి చూపించాలని సవాల్ విసిరారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు రేవంత్ రెడ్డి. కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా ఎదిగానన్నారు. కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఇక కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే అమలు అంటూ హామీల్లో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని, త్వరలోనే మళ్లీ మంచి రోజులు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు అందరికీ అన్ని, ఇలా కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లుందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్ చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ప్రజలు మనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినారు. అయినా ప్రజలకు కూడా తప్పకుండా వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గారి పరిపాలన గొప్పదనం కూడా ప్రజలకు తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తప్పకుండా తమ తప్పును కూడా తాము తెలుసుకుంటారు. రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగగా మరోవైపు ఎంఐఎంను టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని మజ్లీస్ సీటుతో పాటు తెలంగాణలోని 17కు 17 సీట్లలో బీజేపీని ప్రజలు గెలిపించాలన్నారు. అసదుద్దీన్ను ఓటు హక్కు ద్వారా ఓడించి పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవాలన్నారు. మజ్లీస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన మజ్లీస్ చేరి పోలీసు వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకుంటుందని విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ఏదైతే ఉన్నదో ఈ సీటును మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడ్డుకోవడం అంటే ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకోవాలి. కాబట్టి మనం అందరినీ కోరుతా ఉన్నాం, అందరం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ యొక్క ఎంఐఎం పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎంపీ ఎక్కడుంటాడో అక్కడ అభివృద్ధి జరగదు, అక్కడ పనులు జరగవు. రౌడీజము, గూండాయిజము ఇదే ఉంటుంది. ఆస్తులు
ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు, కానీ ఏ ప్రజలకు అది సహాయం చేయరు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఎంఐఎం పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. తాను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు. హుస్నాబాద్ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమన్నారు. బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. విజయ సంకల్ప యాత్రకు ప్రచారం కోసం బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని పొన్నం రిప్లై ఇచ్చారు. సవాల్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్కి వెళ్ళి సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్నావు, వాదన చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ కూడా చెప్తున్నాను, నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. వద్దని సిద్ధమా చెప్పు. నువ్వు ఏమంట ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా, నేను పక్క జరుగుతా, నువ్వు పక్క జరుగుతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 నెలల్లో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి. బండి పొన్న మధ్య ఒకవైపు మాటల తూటాలు పెళితే మరోవైపు బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. రాముడికి మోదీకి ఎటువంటి సంబంధం లేదని, దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. ఆడిన మాట తప్పని వాడు శ్రీరామచంద్ర ప్రభువు అని చెప్పంటున్నాను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుతో మీకు పోలిక నానే? వీళ్ళు దేశభక్తులు, దేశద్రోహులు. ఎవరు దేశభక్తులు అని చెప్పంటున్నాను? ఈ దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు తమ ప్రాణాలనే త్యాగం చేసినట్టు ఒక కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు ఏదిస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి అని చెప్పంటున్నాను. ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో, దేశాన్ని ముక్కలుగా చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో ఏదైతుందో, దేశ ఐక్యత కొరకు, సమగ్రత కొరకు తన ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడి ఈ దేశ సమైక్యత కాపాడినటువంటి ఒక గొప్ప మహిళ ఇవాళ ఏదైతుందో ప్రధానమంత్రి ఆనాటి ఇందిరాగాంధీ గారు అని చెప్పంటూ నేను కాంగ్రెస్తో మీ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బండి సంజయ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలపై వెంటనే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ కన్న తల్లి గురించి మాట్లాడిన మాటలకు మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి, ఆ మాతృమూర్తికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తూ, ముక్కును నేలకు రాయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓ మాతృమూర్తికి అవమానపరిచిన మీరు హిందువులము, ధర్మం కోసం, దేశం కోసం అనేటువంటి మీరు ఈ సాంప్రదాయాలను ఎందుకు మర్చిపోతున్నారని చెప్పంటున్నా. మీ గెలుపు కోసం రాజకీయాల్లోకి తల్లిని తీసుకురావడం అనేది ఇది విష సంస్కృతిలో ఒక భాగంగానే మేము భావిస్తున్నాం. రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పినటువంటి మీ ఆలోచన గత ఎన్నికల్లో ఫలించిందేమో, కానీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు మీ గురించి అంటున్నాం.
బీజేపీపై కాంగ్రెస్ నేతల విమర్శల వర్షం కొనసాగితే మరోవైపు తెలంగాణ కర్ణాటక నుంచి కాంగ్రెస్ కప్పం వసూలు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందిన తర్వాత సరైన సమాధానం చెబుతానని ఆయన చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయంటే అధిష్టానం పూర్తిగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కప్పం వసూళ్లపైన, అదే రకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కప్పం వసూళ్లపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కూడా మరి అనేక రకాల వార్తలు వస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. భారతీయ జనతా పార్టీ పరువును దెబ్బతీసే విధంగా, భారతీయ జనతా పార్టీ యొక్క విశ్వసనీయతని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నడవబోతున్నాయని చెప్పని ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు ఒకటే అని కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆధారాలు చూపాలని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. మరి అలాంటి వ్యక్తులపైన కూడా, ప్రకటనలు ఇస్తున్నటువంటి నాయకులపైన కూడా క్రిమినల్ చర్యలకి, న్యాయపరమైనటువంటి చర్యలకి త్వరలోనే భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కూడా రంగంలోకి దిగబోతుంది అన్నటువంటి విషయం. రాజకీయాల్లో విశ్వసనీయత కలిగిన ఏకైక పార్టీ వైసీపీ అని చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఏపీలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్న సీఎం వైసీపీ చేసిన మంచిని చెబుతూ జనాల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. విశ్వసనీయత అన్నది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మన అంతటా మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మనంతటా మనమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల, సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి, క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతటా మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు. మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం. టీడీపీ జనసేనది పొత్తు కాదు, చిత్తు అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పొత్తుపై బోరున వెలిపిస్తున్న జనసేన నేతల్ని చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. ఈ పొత్తు వల్ల క్యాష్ ట్రాన్స్ఫర్ మాత్రమే జరిగిందని, తమ క్యాష్ ఓట్స్ మాత్రం ట్రాన్స్ఫర్ కాలేదని తెలిపారు. తమ క్యాష్ ఓటర్లు పవన్ కళ్యాణ్ సీఎం అంటుంటే ఆయన మాత్రం చంద్రబాబుని సీఎం చేస్తున్నారని సెటైర్లు వేశారు. పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు, ఎవడో చెప్పుకోవట్లా. పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు వల్ల, ఏ పొత్తు వల్ల, ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. ఇది సత్యం. మాజీ ఎమ్మెల్యే అనితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ భారతి గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోబోమన్నారు. మీ నాయకుడికి పుస్తకంలో రాసుకోవాలేమో కానీ తమకు అలాంటిదేమీ అవసరం లేదన్నారు. మరోసారి ఇలాగే మాట్లాడితే అనితకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలు నిన్నగాక మొన్న ఆ పప్పు బండి తీసుకొని వచ్చారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది.
అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి విషయం. ఇక పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పెట్టారని విమర్శించారు వైసీపీ ఎంపీ భరత్. ఎంతో ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అసలు ప్రజలు టీడీపీకి జనసేనకు ఎందుకు ఓటెయ్యాలని భరత్ ప్రశ్నించారు. పవన్ ను నమ్ముకుని ఉన్న నేతలంతా ఇవాళ టిక్కెట్ లేక రోడ్డున పడ్డారని చెప్పారు. ఆట ఆడుతూ ఉన్నాడు. పేకాట్లో ఉంటుంది కదా 3 ముక్కలు, ఆయనకి బెన్నతో పెట్టిన విద్య. పేకాట్లో 3 ముక్కలు ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారి తమ్ముడు, మరి ఆయన్ని ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు? ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తాం. ఏపీలో బీజేపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయంగా తమను ఆదరిస్తున్నారని, వచ్చే 5 ఏళ్లలో బీజేపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై కాంగ్రెస్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. आंध्र तमिलनाडु और केरल में हमारा वोट बैंक लगातार बढ़ रहा है और आंध्र प्रदेश में भी हमारा वोट बैंक बढ़ रहा है. आंध्र प्रदेश की जनता अल्टीमेटली भारतीय जनता पार्टी को एक्सेप्ट करेगी और आंध्र प्रदेश में हमारी बीजेपी की गवर्नमेंट बनेगी. आज न बने 5 साल बाद बनेगी. मैं कॉन्फिडेंस हूं. हमारा लगातार ये पब्लिक सपोर्ट, मेरे बहने भाइयों, लगातार पब्लिक सपोर्ट बढ़ता जा रहा है. इसलिए जो भी एलिगेशन कांग्रेस के द्वारा लगाया जाता है ये फैक्चुअली पूरी तरह से गलत है. ఇక 2029లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు బీజేపీ నేత సాధినేని యామిని. తాము క్లస్టర్ల వారీగా ప్రజల్లోకి వెళుతున్నామని, బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో బీజేపీ బలంగా బాగా పెరిగిందని యామిని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము లేదా ఒక బలమైనటువంటి నిర్ణయాత్మక శక్తిలాగా ఖచ్చితంగా ఎదుగుతుంది అన్న ఒక బలమైన నమ్మకాన్ని కూడా కార్యకర్తలకి వారు అందించడం జరిగింది. 25 పార్లమెంటు స్థానాలను కూడా 5 పార్లమెంట్లు కలిపి ఒక క్లస్టర్ లాగా భారతీయ జనతా పార్టీ విభజించుకొని ఈ 5 క్లస్టర్లకి దేశ జాతీయ నాయకులు, అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో, అది ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇప్పుడు ఈ రోజున రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అలాగే చాలా మంది కూడా కేంద్ర మంత్రులు రావడం, ప్రతి క్లస్టర్లో ఉన్న కోర్ కమిటీ అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న ముఖ్య నాయకులతో సమావేశం అవడము, అలాగే లబ్ధిదారులు ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాలలో దాదాపుగా 3.8 లక్షల కోట్ల రూపాయలని డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇవ్వడము, మరొక 3.5 లక్షల కోట్ల రూపాయలని గ్రాంట్ల రూపంలో, ఇవి కాకుండా సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వడం. ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.